హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Vivo Y100A మోడల్ని అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఆల్రెడీ Vivo Y100 మోడల్ని అయితే తీసుకొని వచ్చింది, బట్ ఇందులోనే Y100A అని ఇంకొక మోడల్ని కూడా ప్రజెంట్ తీసుకొని వచ్చింది. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. Y100లో వచ్చేసి మనకి MediaTek Dimensity 900 ప్రాసెసర్తో అయితే తీసుకొని వచ్చింది. Y100Aలో మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేసింది. ఈ ప్రాసెసరే మనకి డిఫరెన్స్. మిగతా డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ, ఆఖరికి డిజైన్ కూడా మనకి సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ విషయంలో మనకి Y100 వచ్చేసి 24,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో 8GB ర్యామ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ Y100A వచ్చేసి మనకి 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్గా ఉంది. ఈ రెండింటిలో మీరు మొబైల్ కొనే ఆలోచన ఉంటే Y100 మోడల్ని అయితే పిక్ చేసుకోండి. ఎందుకంటే Y100లో మనకి MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు. మీకు హెవీ గేమింగ్కి ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది. Y100Aలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమింగ్కి అయితే సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. నాదొక్కటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్ వీడియో. అలాగే Vivo Y100, Y100A ఈ రెండు మోడల్స్ కూడా మనకి ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ వివో అయితే లాంచ్ చేసింది. ఆఫ్లైన్ని టార్గెట్ చేయడం అంటే మనకి ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఈ మోడల్స్లో ఏదైనా మోడల్ని పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆన్లైన్లో ఉన్న ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే మీకు వచ్చేస్తుంది. మీరు బార్గెనింగ్ అయితే చేయాలి. ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో ఉన్న ప్రైస్ కంటే ఇంకా తక్కువకే ఇచ్చేస్తారు. అండ్ Vivo Y100 గురించి ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా అయితే నేను రివ్యూ చేశాను. ఖచ్చితంగా మీరు ఈ మోడల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ రివ్యూ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఆ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మొబైల్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు, ఎటువంటి స్పెసిఫికేషన్స్ని ఇంక్లూడ్ చేశారు అనేది క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే అందులో ఉంది. అండ్ ఈ రివ్యూ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, పైన అకౌంట్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, Vivo Y100 బాక్స్ ఫ్రెండ్స్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేస్తే బాక్స్లో మనకి క్లియర్ కేస్ని అయితే మనకి బయటకు కనిపిస్తుంది. క్లియర్ కేస్ని కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బాక్స్లో ఛార్జర్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఫ్లాష్ ఛార్జర్, ఇది 44 వాట్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీకు ఈ ఛార్జర్తో ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 50 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. మీకు ఈజీగా మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా 1 ఫుల్ వర్కింగ్ డే ఛార్జింగ్ కూడా మీకు వస్తుంది. అలాగే బాక్స్ లోపల మనకి మిగతా కంటెంట్ చూసినట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవరీ చూసినట్లయితే మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకున్న వెంటనే చాలా ప్రీమియంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అవుట్లుక్ డిజైన్ అయితే, ఈ డిజైన్ చూసే మనం మొబైల్ కొనే ఆలోచన అయితే మనకి వస్తుంది. అండ్ కెమెరా సెటప్ వాటికి మనకి గ్లాస్ బాడీని అయితే ఇంక్లూడ్ చేశారు. మిగతాదంతా పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ చేశారు. అండ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో తీసుకుని వచ్చారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్తో వర్క్ అవుతుంది. అండ్ మిగతా 2 కెమెరాస్ కూడా ఉన్న ఉపయోగం లేదు. 2+2 అయితే ఇచ్చారు. బాటంలో వివో అని మెన్షన్ చేశారు. డిజైన్ అయితే కలర్ చేంజింగ్ ప్యానెల్తో చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎండలోకి తీసుకెళ్తే ఇంకా డార్క్ షేడ్ అయితే మీకు బాగా మారుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ ఆన్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి వాటర్ డ్రాప్ నాన్ స్క్రీన్తో తీసుకొని వచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి ఎటువంటి అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. అండ్ బాటంలో మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, ఇయర్ ఫోన్ జాక్, మైక్ని అయితే బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టాప్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ని అలాగే సిమ్ ట్రేని కూడా మనకి టాప్లోనే ప్రొవైడ్ చేశారు. సిమ్ ట్రేని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకొని వచ్చారంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ని అయితే మనం ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. ఇంకా ఈ మొబైల్
వెయిట్ చూసినట్లయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది, చాలా స్లిమ్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ వేసినా కానీ మనకి డిజైన్ కూడా ఎటువంటి పాడు అయితే అవ్వట్లేదు, ఎందుకంటే క్లియర్ కేస్ కాబట్టి చూస్తానికి చాలా బాగుంది. కేస్ వేసినా కానీ చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ కూడా చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెయిట్ కూడా కేసు వేసినా కానీ అంత హెవీ అయితే అనిపించట్లేదు. ఇంకా మొబైల్ని బూట్ చేద్దాం, ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసి. అండ్ ఛార్జింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, వివో Y100A హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. బ్రైట్నెస్ అయితే మొత్తం పెట్టేసాం. మనకి టాప్లో కొన్ని స్పెసిఫికేషన్స్ని అయితే షార్ట్ కట్స్లో అయితే వీళ్ళు టాప్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మొబైల్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంది. అండ్ బ్రైట్నెస్ కూడా మీకు AMOLED స్క్రీన్ విత్ 1300 పీక్ బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి చాలా బ్రైట్గా ఉంది. బ్లోట్వేర్ కూడా చాలా అంటే చాలా ప్రీ ఇన్స్టాల్ అయి ఉంది. మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అబౌట్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో చెక్ చేసిన వెంటనే మీకు ఫన్ టచ్ OS 13 మీద అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ Android 13 కూడా మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ ఈ మొబైల్ మీకు Y100A అంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమింగ్ అయితే యూజ్ అవ్వదు, ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ డిస్ప్లేలో మీకు 90 Hz వరకు మీకు ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు 60 Hz 90 Hz అని ఉంది కదా, ఆటో స్విచ్లో అయితే పెట్టుకోండి. ఆప్షన్లో ఆటోమేటిక్గా మీ యూసేజ్ని బట్టి అదే స్విచ్ అవుతూ ఉంటుంది. అండ్ కెమెరాలో కూడా మనం వీడియో రికార్డింగ్ ఎంతవరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరు 1080 60 fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 720 60 fps కూడా మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 720 60 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయదు, ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటే 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అనేది చేయదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కెమెరాలో మోర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఎక్స్ట్రా కెమెరా ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా కెమెరాలో అయితే చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వివో అంటే కెమెరాకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తారు, డిజైన్కి అండ్ కెమెరాకి. అండ్ వీటిల్లో కెమెరా అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఇస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, బట్ ప్రైస్ విషయంలో కొంచెం హైగా అయితే అనిపించింది. మీరు ఈ మొబైల్ని పర్చేస్ చేసే పని అయితే ఖచ్చితంగా ప్రైస్ని అయితే తగ్గించి మీ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్లో అయితే తీసుకోండి. ఆన్లైన్ కంటే తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.